గారి కుమార్తె అలాగే అల్లుడు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా హ్యాపీ జరిగింది? శివరాత్రి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం శివ పార్వతుల కళ్యాణం చూడడం చాలా హ్యాపీగా ఉంది. మ్యారేజ్ కి ఇంత మీనింగ్ ఉంది శివ పార్వతుల కళ్యాణంకి అని అర్థమైంది ఇక్కడ చూసాక. ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ఏర్పాట్ల విషయాన్ని కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఎలా ఉంది? ప్రతి సంవత్సరం చూస్తున్న కొద్దీ మన దగ్గర రష్ పెరుగుతూనే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన వరంగల్ యూత్ లో కూడా ఇంత మందికి దైవభక్తి పెరుగుతుంది అనేది చాలా ఆనందమైన విషయం. అండ్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిగాయి. ఎక్కడ తొక్కిసలాట లేకుండా విఐపీస్ కి కొంచెం సపరేట్ గా పెట్టి ఎక్కువ టైం పెట్టకుండా నార్మల్ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఫాస్ట్ గా చేస్తున్నారు. సో ఇట్స్ నైస్. అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలే కానీ కళ్యాణం కానీ మీరు దగ్గరుండి చూసారు. ఎలా జరుగుతుంది? ఎలా అనిపిస్తుంది మీరు పాల్గొనడం కానీ? చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ శివరాత్రి మహా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాము. అందరూ భక్తితోటి నుండి చాలా ఓపికతోటి దర్శనాలు చేసుకుంటున్నారు. పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది ప్రజలు భక్తులు చాలా మంది వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు నవముఖంతో శివుణ్ణి దర్శించుకున్నామని చెప్పేసి అది ఎంతో ప్రసాది చెందిన 1000 పిల్లర్ టెంపుల్లో దర్శనం చేసుకోవడం అనేది చాలా అందరికీ మంచి జరగాలని ఎవరైతే దర్శనం చేసుకున్నారో అందరు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా బగలా మీడియా నుంచి మీరు కోరుకున్నారు దైవ క్షేత్రాలని పుణ్యక్షేత్రాన్ని చూపించాలి అనేది. ఆ ప్రయాణం అనేది మొదలైంది. అది మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు బగలా? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్లో ఈరోజు పొద్దున పద్మాక్షమ్మ గుట్టకు కూడా వెళ్ళాము. అక్కడ కూడా చాలా అద్భుతంగా ఏదైతే మౌంటైన్ అనేది కొంచెం గాల్లోనే ఉంటుంది, దాని కింద సపోర్ట్ లేకపోకుండా. సో ఇలాంటివన్నీ మన హన్మకొండలో మన వరంగల్ జిల్లాలో ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఏవైతే టెంపుల్స్ ఇవన్నీ మీ బగలా మీడియా ముందు ఎవ్రీ వీక్ కానీ లేదంటే మీకు కుదిరిన సమయంలో ఇవన్నీ ప్రజలకి చూపిస్తే ఎంతో మంది మన తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా వరంగల్కి టూరిజం అనేది పెరుగుతుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది మన టెంపుల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది తెలియక కొంతమంది రాలేకపోతారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు 1000 పిల్లర్ టెంపుల్ భద్రకాళి అమ్మవారినే కాకుండా మిగతా ప్రదేశాలు కూడా మీ ఛానల్ తరఫున చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకొని వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా ఎల్లప్పుడూ శివుడు పార్వతి లాగా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.